వేములవాడ మండల కేంద్రంలో సెకండరీ గ్రేడ్ టీచర్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట చైతన్య రథాన్ని న్యూ అర్బన్ కాలనీ మరియు పట్టణ వీధుల గుండా తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా మండల విద్యాధికారి బన్నాజీ మాట్లాడుతూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో బడిబాట చైతన్య రథాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవం గల ఉపాధ్యాయుల బోధన ద్వారా నాణ్యమైన గుణాత్మక విద్య లభిస్తుందని అన్నారు। ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోధన, కంప్యూటర్ శిక్షణ, పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం, అల్పాహారం వంటి సకల సౌకర్యాలతో విద్యార్థులను పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బారాజు రమణారెడ్డి, ఉపాధ్యక్షులు వికుర్తి లక్ష్మీనారాయణ, బొజ్జ కృష్ణ, వెంకటేశం, సుభాషు, కిషన్, ప్రేమలత, ప్రశాంతి, పెన్నెల, వాణి, శోభారాణి, సత్యనారాయణ, మాధవి, రాధిక, స్వాతి, సరళ, బాలరాజు, రామ్ ప్రభు తదితరులు పాల్గొన్నారు। బడియుడు పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించి పాఠశాలలో మరి చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తల్లిదండ్రులందరూ కూడా గమనిస్తూ వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మరి పాఠశాలలో చేపడుతున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో సౌకర్యాలు, వసతులు అన్నీ కూడా మరి ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి వాటిని తల్లిదండ్రులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం। అలాగే ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి దాంతోపాటు ఉపాధ్యాయులంతా కూడా అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో ఒక టార్గెట్ పెట్టుకొని పిల్లల యొక్క భవిష్యత్తు కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఆర్నిశాలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం। సో మరి ఈ సందర్భంగా ఈ బడిబాట కార్యక్రమం అనేటువంటిది ప్రత్యేకంగా గవర్నమెంట్ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వాములై ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, అలాగే మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి యొక్క సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం।